ఈరోజు మరికల్ నారాయణపేట జిల్లా మండల కేంద్రంలో మరికల్ మండల కేంద్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పాటు 11 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తారీఖు నాడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు మరికల్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రజలకు కూడా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ నిర్ణయాల్లో భాగంగా కేవలం భక్తి పేరు మీద ఓట్లు వేసుకోవాలి, భక్తి పేరు మీద ఈ రాజ్యాన్ని నడపాలనేటువంటి పద్ధతిని ప్రోత్సహిస్తూ ఉన్నది. కార్మికులకు కష్టం చేసేటువంటి వాళ్ళకు 2014లో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? 15 లక్షల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కాబట్టి జీరో అకౌంట్ తీసుకోండి పేదరారా అన్నది. ఓకే, తీసుకున్నాం. 15 రూపాయలు రాలేదు. అదే రకంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను కూడా పెరిగింది. అదే రకంగా జాతీయ నవరత్న కంపెనీలు ఉన్న బిఎస్ఎన్ఎల్, టెలికాము, రైల్వేలు, పోర్టలు, ఎల్ఐసి, బ్యాంకులు, కరెంటు మొత్తం అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి పెట్టింది. ఆ ఉన్న ఉద్యోగాలను కూడా పెరగడం కొరకు ఆ మొత్తం వ్యవస్థనంతా కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు మన పేదల కడుపు కొట్టినటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ కడుపు కొట్టద్దు, పేదలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 44 రకాల అంబేద్కర్ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ కార్మిక హక్కులైన 44 రకాల చట్టాలని 4 కోడ్లుగా విభజించి అదానీలకు, అంబానీలకు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు, అదే రకంగా బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఆయననేమో మ్యారేజ్ లేదు కదా, కుటుంబం లేదు కదా, దేశానికి సేవ చేస్తాడు కదా అంటే అతని మాత్రమే సేవ చేస్తుంటాం కానీ సేవింగ్ అంతా తీసుకుపోయి పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. కానీ 75 కోట్ల మంది కనీసం రోజుకు 3 పూటలు కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో, రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలుండాలని చెప్పేసి ప్రపంచ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ సర్వేల ఆధారంగా ఇప్పటికైనా ప్రభుత్వం రేపు 16వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిన్న ఢిల్లీలో దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, మేము అమ్ముకోవాలంటే పెద్ద వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఢిల్లీలో పార్లమెంటు ముందర నిన్న ధర్నా చేస్తే పెద్ద ఎత్తున రోడ్ల మీద మేకులు కొట్టిండు. ఆ రోజు వెనకటి కాలంలో చరిత్రలో అశోక చక్రవర్తి రోడ్లు వేసాను, రోడ్లకు ఇరువైపు చెట్లు నాటాను అని అంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అశోక చక్రవర్తి లేదా గత పాలకులు వేసిన రోడ్ల మీద మేకులు కొట్టాను, ఆ మేకుల మీద రైతులను మండబెట్టాను అనే పద్ధతుల్లో ఈ పాపాత్ములైనటువంటి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాటలు ఇచ్చిపెట్టి ఆ పేదలు చేయాలని చెప్పేసి కార్మికులకు, ఉద్యోగులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ 75 ఏళ్ల స్వాతంత్ర సమర ఫలాలను అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 16వ తారీఖున సార్వత్రిక సమ్మెను మరికల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మన కష్టజీవులైనటువంటి మన కార్మికులందరూ కూడా ఉద్యోగులతో కలిసి ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.